హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ప్లెయిన్ శారీస్తో డిఫరెంట్ డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ప్లెయిన్ శారీ విత్ బెనారస్ రెండు ఎలా పేరింగ్ చేసుకోవాలో చూస్తాను. ఇవాళ నా దగ్గర ఉన్న ప్లెయిన్ శారీస్ చూపిస్తున్నాను మీకు. కలర్స్ పీచ్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్, సో ఈ కలర్స్. వీటికి బెనారస్ పీసెస్ ని ఎలా పేరింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి గ్రీన్ కి మ్యాచింగ్ ఇక్కడే ఉందండి బెనారస్, ఒకసారి తీస్తాను చూడండి. ఇది బెనారస్ అండి, మొత్తం ఇవన్నీ ఇది మొత్తం టోటల్ బెనారస్ అండి. ఈ బెనారస్ కి ఏ ప్లెయిన్ శారీ కన్నా మనం డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలా డిజైన్ చేసుకోవచ్చు నేను మీకు ఒకసారి చూపిస్తానండి. ఇది గ్రీన్ కలర్ బెనారస్ అండి. ఇవి రెండు పేరింగ్ చాలా బాగుంటాయండి. ఇలా ప్లెయిన్ శారీస్ విత్ బెనారస్ బ్లౌజ్ అండి. దీనికి ఎలా డిజైన్ చేసుకోవాలని నేను మీకు ఇప్పుడు ఒక డ్రెస్ చూపిస్తాను. ఇదిగోండి డ్రెస్ వచ్చేసి ఇది మొత్తం ప్లెయిన్ యూజ్ చేశానండి. మొత్తం డ్రెస్ అంతా ప్లెయిన్ యూజ్ చేసి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టానండి. మొత్తం మీకు ఓవరాల్ గా చిన్న చిన్న ప్లీట్స్, స్ట్రైట్నింగ్ ఐరనింగ్ తో మీకు ప్లీటింగ్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఇది బెనారస్ అండి. ఇటు సైడ్ మొత్తం బెనారస్ అండి, ఇటు సైడ్ మొత్తం ప్లెయిన్ చేసి చిన్న చిన్న మగ్గం వర్క్ స్టోన్స్ తో నేను చిన్న చిన్నగా ఓన్లీ గమ్ తోటి అటాచ్ చేశానండి. ఇది వర్క్ కాదు, మనమైనా ఈజీగా ఇంట్లో మనమైనా చేసుకోవచ్చండి. ఇది మగ్గం వర్క్ వరకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. స్టిచ్ అయిపోయిన తర్వాత మనం ఇంట్లోనే ఉన్న మెటీరియల్ తో ఒక సైడ్ మొత్తం డిజైన్ చేసుకోవచ్చండి. హ్యాండ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చానండి. ప్లెయిన్ కి చిన్న బెనారస్ బోర్డర్ ఇచ్చాను ఎండింగ్ లో. ఇలా వస్తుంది. మనం బెనారస్ ప్లెయిన్ శారీస్ కి కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనం ప్లెయిన్ శారీకి అయితే శారీ ప్లెయిన్ వచ్చేసి బెనారస్ బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు. ఇలానే బెనారస్ క్లాత్ వచ్చి శారీకి చివరి చిన్న బార్డర్ కింద యూజ్ చేసుకోవచ్చు. అలా కూడా వాడుకోవచ్చు అండి. ఇది డ్రెస్ వేసుకొని చూపిస్తే